హైవేస్ ఈరోజు భారతదేశం ఎంత దారుణ దుస్థితిలో ఉందంటే బోష్ అని చెప్పేసి ఒక కన్సల్టెన్సీ అన్నామా ఎన్జిఓ అన్నామా ఒక నివేదిక అన్నాం 2023 ఒక నివేదిక ఇచ్చారు. యూరోపియన్ యూనియన్ యూరోప్ కంట్రీస్ జపాన్ ఇలా ప్రపంచ దేశాలు మొత్తం చూస్తూ ఉంటే భారతదేశంలో పాదచారులు అంటే ఫుట్పాత్ మీద వెళ్ళేవాళ్ళు పక్కన వెళ్ళేవాళ్ళు అంటారు రోడ్డు పక్కన వీళ్ళలో 99% మంది ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందంట. 2016లో అక్షరాలా చనిపోయింది 16,000 మంది. ఏది కారుల్లో బైకులు వెళ్ళు కాదు, నడుచుకుంటూ వెళ్తూ భారతదేశంలో రోడ్ల పక్కన రోడ్డు మీద ఇలా వెళ్తున్న వారిలో అక్షరాలా చనిపోయింది ఈ ప్రమాదాల వల్ల 16,000 మంది మన భారతదేశంలో. ఆ సంఖ్య 2022 నాటికి 32,000కు పెరిగింది. 32,000కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు అత్యధికంగా పాదచారులు చనిపోతున్నది ప్రమాదాలకు గురవుతుంది భారతదేశంలో అట. ఎందుకంటే అంత అధ్వానంగా మన ఫుట్పాత్లన్నీ అంత అధ్వానంగా వచ్చేసి ఈ పాదచారులు వెళ్ళడానికి మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీరు గమనించండి, మీరు హైదరాబాద్ తీసుకోండి, విజయవాడ తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, గుంటూరు, వరంగల్ ఇలా మీరు తీసుకోండి, సిటీలు తీసుకోండి, పట్టణాలు తీసుకోండి. అరే రోడ్డు పక్కన ఫుట్పాత్ అనే పేరే కానీ మనుషులు వెళ్తానికి ఉండదు, బండ్లు పెడతారు. ఏది అయ్యి అమ్ముకునే వాళ్ళు, ఇవి అమ్ముకునే వాళ్ళు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, డ్రైవర్లు అమ్ముకునే వాళ్ళు, బనీన్లు అమ్ముకునే వాళ్ళు, చెప్పులు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళ నోటికడ కూడా మనం తీయలేము. అలా చెప్పి రోడ్డు మీద వెళ్దామా బండ్లు వచ్చి గుద్దేస్తాయి, దీని మీద వెళ్దామా ఇక్కడ కనిపించలేదు ఏంటి దీని మీద వెళ్తారంటారు. ఏంటంటే లోకల్ కొన్న వాళ్ళు డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని కానిస్తూ ఉంటారు. నెక్స్ట్ సికింద్రాబాద్ అబ్జర్వ్ చేస్తా, వచ్చే ముందు హారన్ సౌండ్ ఇస్తాడు, వాళ్ళు తీసి పక్కన పెట్టుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ అదే రోడ్డుని పెట్టుకుంటారు. ఒకరు ఎవరైనా పెట్టారనుకోండి హారన్ ఇస్తాం కానీ అవి తీసి కింద పడేస్తూ ఉంటారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. అమ్మేవాడికి బుద్ధి లేదా, కొనేవాడికి బుద్ధి లేదా అంటే పోలీసులకు బుద్ధి లేదు, అధికారులకి సిగ్గు లేదు. ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆ ఫుట్పాత్లు ఖాళీ చేపించి ప్రజలు వెళ్తానికి ఉంచాల్సింది పోయి అడ్డదిడ్డంగాన ఈ రకంగాన. ఈనాడు ఎడిటోరియల్లో శనివారం రోజు ఇచ్చింది క్లియర్గా ఇదే. భారతదేశం ఎంత దరిద్రంలో ఉందంటే, ఎంత దౌర్భాగ్యంలో ఉందంటే ఫుట్పాత్ ప్రమాదాలు, పాదచారుల ప్రమాదాలు ఘోరంగా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. కారణం ఏంటంటే ఫుట్పాత్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, పాదచారులకి ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ప్రపంచంలో అత్యంత అధ్వానంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏమందంటే రోడ్ల మీద రోడ్ల పక్కన ఈ పాచలు వెళ్ళడానికి అసలు మార్గమే లేకుండా మన భారతదేశంలోనే ఉంది అంత ఘోరంగా.